ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ లో ఎబోలా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా అనౌన్స్ చేసింది. బుండిబుగ్యో ఎబోలా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది WHO. భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై అలర్ట్ అయింది. అవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు పబ్లిక్ ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. నిన్న కాంగోలో 867 మందికి ఈ వ్యాధి వ్యాపించగా 204 మంది చనిపోయారు. కేవలం వారాల వ్యవధిలోనే 3 దేశాలకు స్ప్రెడ్ అయిన ఎబోలా వందల మందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో మొదటి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. దానిని తాకిన చాలా మందికి కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కలుగుతోంది. ఎబోలా వ్యాధి వ్యాపించిన ప్రదేశం కాంగోలో ప్రధాన మైనింగ్ కేంద్రం కావడంతో జనాభా రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దానిని కట్టడి చేయడానికి ఏకంగా 2 ఏళ్ల సమయం పట్టింది. మనుషులకు సోకే 4 రకాల ఎబోలా వైరస్లలో బుండిబుగ్యో ఒకటి. దీనిని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో ఫస్ట్ టైం గుర్తించారు. గతంలో 2 సార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీంతో తాజాగా వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్ పరీక్షల్లో దీనిని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో గుర్తించేందుకు ఆలస్యం జరిగింది. దీనిని గుర్తించేందుకు నమూనాను 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్కు పంపాల్సి వచ్చింది. ఎబోలాలో జైర్ అనే స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో 2014లో 11,300 మంది ప్రాణాలు తీసింది జైర్ వేరియంట్. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తి. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్ సోకిన వారిలో 30% మంది మాత్రమే చనిపోయారు. కాకపోతే దీనిని ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్, ట్రీట్మెంట్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ లో ఎబోలా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా అనౌన్స్ చేసింది. బుండిబుగ్యో ఎబోలా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది WHO. భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై అలర్ట్ అయింది. అవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు పబ్లిక్ ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. నిన్న కాంగోలో 867 మందికి ఈ వ్యాధి వ్యాపించగా 204 మంది చనిపోయారు. కేవలం వారాల వ్యవధిలోనే 3 దేశాలకు స్ప్రెడ్ అయిన ఎబోలా వందల మందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో మొదటి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. దానిని తాకిన చాలా మందికి కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కలుగుతోంది. ఎబోలా వ్యాధి వ్యాపించిన ప్రదేశం కాంగోలో ప్రధాన మైనింగ్ కేంద్రం కావడంతో జనాభా రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దానిని కట్టడి చేయడానికి ఏకంగా 2 ఏళ్ల సమయం పట్టింది. మనుషులకు సోకే 4 రకాల ఎబోలా వైరస్లలో బుండిబుగ్యో ఒకటి. దీనిని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో ఫస్ట్ టైం గుర్తించారు. గతంలో 2 సార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీంతో తాజాగా వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్ పరీక్షల్లో దీనిని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో గుర్తించేందుకు ఆలస్యం జరిగింది. మొదట దీనిని గుర్తించేందుకు నమూనాను 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్కు పంపాల్సి వచ్చింది. ఎబోలాలో జైర్ అనే స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
పశ్చిమాసియా ప్రాంతంలో 2014లో 11,300 మంది ప్రాణాలు తీసింది జైర్ వేరియంట్. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇబోలా వ్యాప్తి. దీంతో పోలిస్తే బుండీ బుగ్యో వేరియంట్ సోకిన వారిలో 30% మంది మాత్రమే చనిపోయారు. కాకపోతే దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ ట్రీట్మెంట్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.